మీ కామెంటు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రాగంరెడ్డి గారు, ఎందుకన్నా రాయకోట మార్కెట్ 1000 రూపాయలు అమ్మింది, మరి మిగతా మార్కెట్ ఏమన్నా? ఆ మార్కెట్ అంతే, ఒక్కోసారి అలా అమ్ముతూ ఉంటుంది. రాయకోట మామూలు మార్కెట్ అది. లోకల్ ఎందుకు డౌన్ బ్రో? రాయకోట మాట పర్వాలేదని నిన్న ఇవాళ కూడా మంచితలే వెళ్ళాయి అక్కడ. ఇక ప్రవీణ్ గారు కూడా అదే కానీ పెట్టారు. రాయకోట 1000 రూపాయల పైనే పోతున్నది డైలీ. ఎంపీలు 600. ఎంపీలే కాదన్నా, అన్ని మార్కెట్లు అలాగే ఉన్నాయి. ఇవాళ 530 రూపాయలు ములకొచ్చూరు మార్కెట్, 650 రూపాయలు గురంకొండ మార్కెట్. చిన్న బాసులు కూడా ఎక్కడ కూడా 440, 500 మించలేదు అన్ని మార్కెట్లు కూడా. రాయకోట మార్కెట్ ఒక రకం చెప్పంటే నిన్న ఇవాళ స్పెషల్. ఇక ఒంటిమిట్ట నరేష్ గారు, ఎన్టీఆర్ గారు ఎవరిన్ని చెప్పినా ఈ సంవత్సరం క్లీన్ బౌల్డ్. అపీల్ చేయడానికి అంపైర్ లేదు, థర్డ్ అంపైర్ లేడు. ఏమైనా ఉంటే నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. మ్యాచ్ ప్రతి బాల్ 6 కొట్టడానికి ట్రై చేద్దాం. ఈ సంవత్సరం టమోటా గురించి మర్చిపోదాం. జై ఎన్టీఆర్, జై టమోటా. దీనికి బోయాషక్ గారు ఒక రిప్లై ఇచ్చారు. ఇంకో 10 రోజులు వెయిట్ చేయండి, నెక్స్ట్ ఇయర్ దాకా ఎందుకు 6 కొట్టడానికి. 10 రోజులు ధరలు పెరగవచ్చన్న అసభావాన్ని బోయాషక్ గారు వ్యక్తం చేస్తున్నారు. విపరీతమైన చలి, ఆకాశమంతా మేఘావృతమైంది, కాయలు మాగడం లేదు. వర్షాలు అయితే క్షమించాలి. ఇప్పుడు 2-3 కామెంట్ చూశాను నిన్న. ఇవాటి నుంచి డిసెంబర్ 3 అని చెప్పాల్సింది పోయి పొరపాటుగా జనవరి 3 అని చెప్పాను. 2 సార్లు చెప్పాను, తొలిసారి చివరిసారి. అన్నదాత క్షమించగలరు. ఏదో అది వీడియో రికార్డ్ చేసేటప్పుడు పరధ్యానం జరిగిందంటే. ఇవాళ నుంచి డిసెంబర్ 3 అని చెప్పబోయి జనవరి 3 అన్నా నేను. ఐఎమ్ వెరీ సారీ. ఆ కామెంట్ ఉన్నాయి, తర్వాత మీకు వినిపిస్తాను. డిసెంబర్ 3 వరకు అయితే భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పింది. మనకు కూడా ఇవాళ వర్షం ఉందని గూగుల్ తల్లి కూడా చూపించి, కానీ వర్షం పడలేదు. మంచు కురుస్తుంది, చలి విపరీతంగా ఉంది. సూర్య భగవానుడు సాక్షాత్కారం లేదు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, పలంనేరు వీడియో ఒకటి నేను అప్లోడ్ చేశాను. అది 1-2 సార్లు విన్నాను, కానీ అది 340 వినిపించింది. సౌండ్ విపరీతంగా ఉంది. పొరపాటుగా 340 పెట్టాను బ్రో, సారీ. అది 440 లోకేష్ రెడ్డి గారు మరియు మొహిబ్ బాషా గారు కామెంట్ పెట్టారు. ఎస్, 440. ఐఎమ్ వెరీ సారీ. నాసిక్ ప్లాంటేషన్ గురించి చెప్పండి. మేజర్ చంద్రకాంత్ గారు, ఆనంద్ గారు. ధైర్య మేజర్ చంద్రకాంత్, ఏం ప్లాంటేషన్ చెబుతామన్నా, నేను పదే చెబుతూనే ఉన్నాను. ఉత్తర భారతానికి మనకు ఇప్పుడు పెద్దగా వాళ్ళ ధరలతో మన ధరలకు సంబంధం లేదు. మన వైపు టమాటా డిమాండ్ అయ్యి ధర ఎక్కువ ఉంటే అక్కడ నుంచి టమాటా వచ్చే అవకాశం మనకు ఉండేది. లేదా అక్కడేమన్నా ఎవరు ఊహించదగ్గ వర్షాలు పడి టమాటా దెబ్బతింటే ఇక్కడి నుంచి టమాటా వెళ్ళే అవకాశాలు కొద్దిగా స్వల్పం మాత్రమే. కాబట్టి వాటి ప్లాంటేషన్లు, వాటి గొడవలన్నీ మనకు 5 నెలల్లోనే, ఫిబ్రవరి మార్చి ఆ సమయంలో మనం మాట్లాడుకోవాలి దీని గురించి. ఏం చేయలేమన్నా, రైతు జీవితమే అతాకుతలం ఈ సంవత్సరం. శివ గారు. ఇక మనం మరొక పరిశీలిస్తే, సయ్యద్ భాయ్, మానవుని యొక్క కోరికలు అపరిమితం, కోరికలు తీర్చే సాధనాలు మాత్రం పరిమితం, ఆశలు ఆవిరి. బసవేశ్వరరెడ్డి గారు, మానవుని యొక్క కోరికలు అపరిమితం, కోరికలు తీర్చే సాధనాలు మాత్రం పరిమితం, ఆశలు ఆవిరి. డిసెంబర్ 10-15 పైన సరుకు తగ్గుతుంది. రేట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఒక్క విషయం అన్నది చెప్తున్నారు, కానీ కోతలు 3-4-5 కోతల్లో 4 లేదా 5, 3 అన్న కూడా తప్పు. 4-5 కోతలు టమాటాలు ఖాళీ ఉంటుంది. 4-5 కోతలు అంటే ఈ నెల పూర్తిగా వస్తుంది టమాటాలు. కాకపోతే వర్షాలు ఏమో రేపటి నుంచి వర్షాలు. డిసెంబర్ 3, సారీ మళ్ళీ పొరపాటు చెప్తానేమో, డిసెంబర్ 3 వర్షాలు ఉన్నాయి. ఏమైనా వర్షాలు ఏమన్నా కాస్త కోస్త నష్టం జరుగుతుంది తప్ప దిగుమతి తగ్గే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు సంక్రాంతి వరకు. ఆ పైన దైవేచ్ఛ. అన్నా రాయపూర్ కాయలు వచ్చాయంటున్నారు, మదనపల్లికి నిజమా? శ్రీనివాస గారు, లేదన్నా ఇది ఫేక్ న్యూస్. ఇక్కడే మనకు కావాల్సిన టమాటాలు ఉన్నాయి. ఈ టమాటాలే సరిగా అమ్మడం లేదు. ఇంకా రాయపూర్ టమాటా చేంజ్ చేస్తారన్నా ఫలితం లేదు. టమోటా ఒక లాటరీ, అదృష్టం. టైం బాగాలేనప్పుడు టమోటా పెట్టకు సయ్యద్ భయ్యా, టమోటా పెట్టకు. సయ్యద్ భయ్యా, నీ తప్పు లేదు, నువ్వు రైతులు మంచి కోరుతావని తెలుసు. జయా గోనుగొండ్ల గారు, థ్యాంక్ యూ సోదరా. నవంబర్ 10కి మార్కెట్ జంప్, 27కి మార్కెట్ తుస్. శివకుమార్ గారు, ఎవరు ఊహించలేదన్నా ఇలా జరుగుతుందని. ఏమో సయ్యద్ భాయ్, బిగ్ బాక్స్ 500 తగ్గకుంటే చాలన్నా, పాపం రైతులు ఎక్కువ ఖర్చులు పెట్టారన్న. జనార్దన్ గారు,
ఇక రామకృష్ణ గారు అయితే అదే విధంగా రేపు నెల 10వ తారీఖు లోపల ఖచ్చితంగా సరుకు తగ్గుముఖం పడుతుంది. ఇది కన్ఫార్మ్. సరుకు తగ్గుతుంది. మీరన్నట్లు సరుకు తగ్గితే ధర కూడా పెరుగుతుందన్న ఇదేదో వాస్తవం. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే ఓవిరెడ్డి గారు ఇదివరకే మీ కామెంట్ గురించి చెప్పడం జరిగింది. అది పొరపాటున వీడియో రికార్డింగ్ చేసే తొందరలో ఏదో డిసెంబర్ 3 అనబోయి జనవరి 5 ఒకటి 2 సార్లు అన్నారని వాస్తవమైన చివరిలో మళ్ళీ చెప్పాను. అవి సారి పొరపాటు చెప్పాలి, కావాలని మిమ్మల్ని తప్పుదారి పట్టించాలని కాదు. నేను రేపటి నుంచి అన్నాను కదా, మళ్ళీ డిసెంబర్ 3 మళ్ళీ చెప్తా. రేపటి డిసెంబర్ 3 అంటే ఇది నవంబర్ 29, 30, 1, 2, 3 డిసెంబర్ 3 వరకు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పిందన్న సరిదిద్దుతున్నాను. ఆమె కావాలని మాత్రం చెప్పలేదు. అలా చెప్పడం నాకు వచ్చేదేమీ లేదు. ఆ రికార్డింగ్ చేయడం తొందరలో ఏదో అలా ఫ్లోలో వచ్చింది. మళ్ళీ చెబుతున్నా, వెరీ సారీ. ఇక భాస్కర్ గారు 2025లో ఒక మంచి జరిగింది. ఏమంటే నో జాక్పాట్, నో డిస్కౌంట్, నో జాక్పాట్, బట్ గుడ్ గ్రేస్. ఇలాగే 2026 కంటిన్యూ అయితే బెస్ట్. చూద్దాం నా అదృష్టం ఎలా ఉందో 2026. లేదన్నా ఇక ఈ విధానం మార్చదు, అనవసరం అసలు. ఎందుకంటే జాక్పాట్ పెడుతున్నారు, ధర తగ్గిస్తున్నారు. దానికంటే వ్యాపారస్తులు కావాలి ధరకు వాళ్ళు పాడుకుంటారు. జాక్పాట్లు అంటే దాన్ని లెక్క పెట్టి పాడుకుంటారు. కానీ అది మదనపల్లి మార్కెట్ అయితే ఈ విధానం కంటిన్యూగా ఇలా కొనసాగి నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే అనవసరమైన అపోహలు, రైతుల నిందలు, ఆరోపణలు వద్దు. నో డిస్కౌంట్, నో జాక్పాట్ మంచిదే కదా. ఇక నాలుగు తుఫాను వస్తుంది, టమోటా రైతును కాపాడుతుంది. గురుప్రసాద్ గారు బ్రో వాట్ డౌన్ తమిళనాడు రేట్ 1300 నిన్న రాయకూడదు. ఇది ఒక రాయకోట మార్కెటే ఆ ధర అమ్మింది. ఇక రామకృష్ణ గారు బ్రో నేను నవంబర్ 15న డిసెంబర్ స్మాల్ బాక్స్ 300, బిగ్ బాక్స్ 500 ఎక్స్పెక్ట్ చేశాను. అప్పుడు ఎవరు నమ్మలేదు, కానీ అదే నిజం అయింది. చూస్తుంటే నాకాయలు కూడా ఉన్నాయి, చాలా చింతిస్తున్నాను. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం కేవలం మీ యొక్క అందరి అభిప్రాయాలు క్రోడీకరించే వేదిక మాత్రమే. మళ్ళీ చెబుతున్నాను. కార్యక్రమం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భవదేవుడు సయ్య షహద. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జన సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షిత. అన్నదాత సుఖీ భవ.